సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెప్తూ, దీపావళి సందర్భంగా ఎవ్రీ ఇయర్ మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ రీసెర్చ్ కంపెనీ ఒక టాప్ స్టాక్స్ 1 year హారిజన్లో ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లో ఇస్తున్నారు. సో ఈ ఇయర్ మోతీలాల్ ఓస్వాల్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన టాప్ రికమెండేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఈ మోతీలాల్ ఫస్ట్ కంపెనీ ఏం చేస్తుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ అనేది ఫస్ట్ ఇచ్చారు. సో స్టేట్ బ్యాంక్ ప్రజెంట్ 800 నుంచి 880 ఆ రేంజ్లో ఉంది. ఇది టార్గెట్ వచ్చి 1 year టార్గెట్లో 1000 నుంచి 1200 దాకా ఇచ్చారు. సో స్టేట్ బ్యాంక్ మనందరికి తెలిసిందే, వెల్ డైవర్సిఫైడ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉంది. సో లీడింగ్ బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో లీడింగ్ స్టేట్ బ్యాంక్. సో ఇది 1000 నుంచి 1100 దాకా టార్గెట్ ఉంది. సెకండ్ వచ్చి మహీంద్రా M&M ప్రజెంట్ రేట్ వచ్చి మహీంద్రా అనేది మనకి ఫస్ట్ నుంచి కూడా చాలా గ్రోత్ ఉన్న కంపెనీ. సో M&M ప్రజెంట్ వచ్చి 3600 ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు అప్సైడ్ టార్గెట్ వచ్చి 4100, 4200 దాకా టార్గెట్ ఇచ్చారు ఈ ఇయర్. సో ఇదేంటంటే బై అండ్ డిప్స్లా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎస్యూవీ స్పేస్లో మహీంద్రా వచ్చి వన్ ఆఫ్ ద పైనర్ ఇన్ ఎస్యూవీ స్పేస్. సో కాబట్టి మహీంద్రా మంచి అవుట్లుక్ ఉంది. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అవి ప్రమోట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ మొత్తం జిఎస్టీ కూడా తగ్గటం వల్ల సేల్స్ అవి కూడా బాగా వస్తున్నాయి. సో మహీంద్రా వచ్చి మంచి రీజనబుల్ టార్గెట్ 4000 వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వచ్చి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, BEL. ప్రజెంట్ BEL ఏంటంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో 300 బిలియన్ టెండర్స్ అయితే దీనికి ఉన్నాయి అనంత శాస్త్ర ప్రాజెక్ట్ మీద. అలాగే BEL అనేది ఇంటిగ్రేటర్, అలాగే బూస్ట్, పేలోడ్స్ ఇవన్నీ కూడా దీనికి ఉన్నాయి. బుక్ వాల్యూ వచ్చి $1 trillion ఉంది బుక్ వాల్యూ దీనికి. సో ఇదేంటంటే న్యూ ఆర్మ్స్లో ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్లో వచ్చి మంచి గ్రోత్ ఓరియంటెడ్గా ఉన్న స్టాక్ ఇది BEL. ఈ టార్గెట్ వచ్చి 500 నుంచి 550 వరకు కూడా ఇచ్చారు. 20% అప్సైడ్ టార్గెట్ ఇస్తున్నారు BEL. తర్వాత తీసుకుంటే స్విగ్గీ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ స్విగ్గీ రేటు టార్గెట్ వచ్చి 550 తీసుకున్నారు. సో స్విగ్గీ ఏంటంటే క్విక్ కామర్స్లో కూడా మంచి దూసుకెళ్తుంది, అలాగే ప్రాఫిట్స్ యాడ్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ ఏంటంటే 23% ఫుడ్ డెలివరీ నుంచి బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే జిఎస్టీ తగ్గటం వల్ల బూస్ట్ అవుతుంది. సో సేల్స్ అవి బూస్ట్ అవుతున్నాయి. సో స్విగ్గీ అనేది కూడా ఒక మంచి రికమెండేషన్. సో 25% అప్సైడ్ టార్గెట్ ఉంది. ప్రజెంట్ టార్గెట్ రేట్ వచ్చి 550 వరకు టార్గెట్ ఇస్తున్నారు. తర్వాత వచ్చి ఇండియన్ హోటల్స్ ఏంటంటే ఇప్పుడు రోబస్ట్ గ్రోత్ అయితే కనబడుతుంది హోటల్ సెక్టార్లో. FY26లో ఈ ARR కానీ ఆక్యుపెన్సీ రేట్ కానీ పెరుగుతున్నాయి. తర్వాత స్ట్రాంగ్ PV, స్ట్రాంగ్ రీటైల్ గ్రోత్ ఉంది. అలాగే ఈ యొక్క హాలిడే ప్యాకేజెస్ ఎక్కువ వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇండియన్ హోటల్స్ తీసుకుంటే 880 టార్గెట్ దాకా ఉంది. సో ఇండియన్ హోటల్స్ 20% అప్ సైడ్. సో దాదాపు ఇప్పుడు 700, 650 ఆ రేంజ్లో నుంచి మంచి 880, 900 దాకా టార్గెట్ ఉంది. సో ఇది ఇండియన్ హోటల్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చి మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వచ్చి ఇది ఆల్ అబోవ్ ఇండస్ట్రీ గ్రోత్ కన్నా ఎక్కువ గ్రోత్ చూపిస్తుంది. అలాగే స్ట్రాంగ్ బ్యాంక్ ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్స్ కానీ, అలాగే రెసిలెంట్ ఏజెన్సీ ఛానల్, అలాగే ఫేవరబుల్ ప్రొడక్ట్ మిక్స్, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మంచి గ్రోత్ చూపిస్తుంది. ఇది అప్సైడ్ టార్గెట్ వచ్చి 25% అలా ఇస్తున్నారు. టార్గెట్ 2000 దాకా ఉంది ప్రజెంట్ టార్గెట్. అది కూడా బ్రేక్ అయ్యే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ కంపెనీ తీసుకుంటే రాడికో ఖైతాన్ అనేది ఈ మధ్య బాగా మార్కెట్లో దూసుకుపోతుంది. ఇది ప్రజెంట్ టార్గెట్ ప్రైస్ తీసుకుంటే 3300 దాకా ఉంది, 3400. సో దీనిలో ఏంటంటే 16% గ్రోత్ అయితే చెప్తున్నారు. సో ఇదేంటంటే ఈ లాంగ్ టర్మ్ గ్రోత్, అగ్రెసివ్ ఎక్స్పాన్షన్,
అలాగే ప్రీమియం సెగ్మెంట్, అలాగే లగ్జరీ స్పిరిట్ సెగ్మెంట్, అలాగే స్ట్రాంగ్ బ్రాండ్ ఈక్విటీ ఇవన్నీ కూడా మెయింటైన్ అవుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఈ 8 PM, మ్యాజిక్ మూమెంట్స్, రాంపూర్ సింగిల్ మాల్ట్ ఇవన్నీ చూసుకుంటే రాడికోకి అయితే మంచి హైలైట్ అవుతుంది. అలాగే ఈ మధ్య ఎక్కువ చేసిన దానిలో 47% స్టేక్ ఉంది డీవాల్యూలో. సో ఈ స్పిరిట్లో ఇవన్నిట్లో కూడా చూసుకుంటే ఈ రాడికో కైతన్ అనేది మంచి గ్రోత్ కనపడుతుంది. సో దానివల్ల ఇది 3,500, 3,300, 3,400 దాకా టార్గెట్ ఇస్తున్నారు. ఆ తర్వాత తీసుకుంటే డెలివరీ అనేది ఏంటంటే ఇది అప్సైడ్ టార్గెట్ 15% నుంచి 20% ఇస్తున్నాం. సో ఇది 550 టార్గెట్ అది చెప్తున్నారు. సో ఇదేంటంటే రీసెంట్గా 14 బిలియన్ ఈకామ్ ఎక్స్ప్రెస్ ఎక్విజిషన్ చేసింది. అలాగే ఈ బ్రోకరేజెస్ వచ్చి ఎవ్రీ 20% గ్రోత్ అనేది కనపడుతుంది. సో మంచి డెలివరీ ప్యాకేజ్ లాజిస్టిక్స్లో ఇది ఒక లీడింగ్లో ఉంది ఇండియాలో. కాబట్టి డెలివరీ వచ్చి 540 టార్గెట్ ప్రైస్ దాకా ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఎల్టీ ఫుడ్స్ ఫుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య రీసెంట్గా వచ్చి మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్లో కనపడుతుంది. ఇది వచ్చి అప్సైడ్ టార్గెట్ వచ్చి 560 నుంచి 600 దాకా ఇస్తున్నారు. ప్రజెంట్ ఇది 38% గ్రోత్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇదేంటంటే 80 కంట్రీస్లో ఉంది. అలాగే దావత్ అని, రాయల్ అని, ఎక్స్పోర్టింగ్ ఇలా డిఫరెంట్ బ్రాండ్స్తో ముందుకు వెళ్తుంది. సో ఇదేంటంటే ఎక్స్పోర్ట్స్ కూడా మంచి గ్రోత్ వస్తున్నాయి. సో ఎక్విజిషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్యాకేజింగ్ ఫుడ్ కానీ రెడీ టు ఈట్ సెగ్మెంట్స్లో బాగా గ్రోత్ చూపిస్తుంది ఎల్టీ ఫుడ్స్. సో ఇది టార్గెట్ వచ్చి 560, 600 దాకా టార్గెట్ ఉంది. అలాగే విఐపి వచ్చి మనందరికి తెలిసిందే. విఐపి సూట్ కేసెస్ ట్రావెలింగ్లో మంచి యూజ్ ఉంది. అలాగే 170 బిలియన్ లగేజ్ మార్కెట్లో దీనికి దాదాపు 50% షేర్ ఉంది. సో ఇది టార్గెట్ అప్సైడ్ టార్గెట్ ప్రజెంట్ రేట్కి 25% టార్గెట్ ఇస్తున్నారు. సో 530 టార్గెట్ ఉంది. అలాగే డిజిటల్ స్కేల్ కానీ, మార్జిన్ అగ్రెసివ్లో కానీ, ఈ ప్రీమియమైజేషన్లో కానీ ఇవి ప్రీమియం బ్రాండ్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది, మార్కెట్లో దూసుకెళ్తుంది. సో విఐపి ఇండస్ట్రీస్ కూడా వన్ ఆఫ్ ద టార్గెటెడ్ పెట్టాం. సో ఇవండి మేజర్గా ఈ మోతీలాల్ ఓస్వాల్ దివాళీ పిక్స్. వీటిల్లో ఏంటంటే 1 year హారిజన్లో ఇన్వెస్ట్ చేసుకొని ఉంచుకుంటే ఇలాంటి గ్రోత్ అనేది కనపడుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ తీసుకుంటే వెల్త్ క్రియేట్ అయ్యేది ఈక్విటీలోనే, స్టాక్స్లోనే వెల్త్ క్రియేట్ అవుతుంది. మీరు చూడండి లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్కి చాలా యుద్ధాలు వచ్చాయి. అలాగే టారిఫ్స్ పెరిగాయి అన్నారు. యుఎస్ మార్కెట్ అంతా యుఎస్ ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి, గోల్డ్ పెరిగిపోయింది, అలాగే స్టాక్స్ తగ్గిపోయింది. ఇన్ని చెప్పినా కానీ ఓవరాల్గా ఏమైంది, మార్కెట్స్ పెరిగిపోయినాయి. సో కాబట్టి ఈక్విటీ స్టాక్స్ అనేది టెంపరీగా తగ్గినా కానీ వెల్త్ క్రియేట్ అవటంలో మంచి క్వాలిటీ స్టాక్స్, అలాగే కంపెనీస్ మంచి పర్ఫార్మ్ అయిన కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుంటే వెల్త్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఇది మోతీలాల్ ఓస్వాల్ వన్ ఆఫ్ ద రీసెర్చ్ పైనీర్. కాబట్టి మీరు కొన్ని షేర్లు మీరు కంఫర్ట్గా ఉండి ఇబ్బంది లేని అమౌంట్ పెట్టుకొని ఈ ఇయర్ ట్రై చేయండి. వెల్త్ క్రియేట్ ఎలా అవుతుందో మీరు చూడండి. సో కొన్ని షేర్లన్నా దీనిలో పెట్టుకోవటం వల్ల మనకేంటంటే ఈ కంపెనీ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి. అలాగే మెయిన్ ఏంటంటే ఫ్రీ అమౌంటే ఇన్వెస్ట్ చేయాలి. మీరు మీ యొక్క టోటల్ అమౌంట్లో ఫ్రీ అమౌంట్ మాత్రం ఇన్వెస్ట్ చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే 1 year ఈ డబ్బుతో నాకు పని లేదు అనేటువంటి షేర్స్ని ఆ మనీతో ఇన్వెస్ట్ చేయటం వల్ల మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.